అంశం ఏంటంటే మన పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచులు కొంత ఎక్కువగానే స్థానాలు గెలుచుకోవటం, ఇదొక్కటి తప్ప పాజిటివ్. మిగతా అన్నీ ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. బట్ పర్సనల్గా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది 2025 గురించి? ఏయో టీవీ వీక్షకులకు, విజేత గారికి, రామ్మోహన్ గారికి, శ్రీనివాస్ గారికి, రామరెడ్డి గారికి, మరియు అదేవిధంగా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025కు వీడుకోలు పలుకుతూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది మనం నీళ్లు, నిధులు, నియామకాలని సాధించుకున్నాం. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండగా చేపట్టిన పథకాలే కనీసం దాని సైడ్ చూడకుండా కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేస్తూ ఓన్లీ పేర్లు మార్చింది. కానీ అభివృద్ధి పదంలో నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఎందుకంటే నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పనులు 90% కంప్లీట్ చేసిన నిధులు వచ్చేసి మనం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 2.9% పాపులేషన్. కానీ మనం భారతదేశంతో పోల్చుకుంటే 5% జీడిపి కలిగి ఉన్నాం. అంటే మన పాపులేషన్ తోటి పోల్చుకుంటే దాదాపు ఎక్కువనే మనం జీడిపి భారతదేశానికి ఇవ్వగలిగినాం. అది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు. కానీ అట్లాంటి ఇప్పుడు మనం ప్రజల కొరకు ఎన్నో పథకాలు చేసినాం. ఏది రైతులకైతే రైతు బీమా, రైతు భరోసా, అదేవిధంగా ఉచిత కరెంటు, బీమా భరోసా, భరోసా కాదు సారీ రైతు బీమా అనేదో చనిపోయిన వరకు భరోసా కాదు, రైతు బీమా రైతు బంధు ఒకటి, రైతు బీమా రైతు బంధు. అదేవిధంగా యాదవులకు ఇది గొర్రెలు కానీ, అదేవిధంగా శాఖలకు 250 యూనిట్లు, అదేవిధంగా మంగళ చేపలలో 250 యూనిట్లు ఫ్రీ ఇచ్చేది. తర్వాత సిర్లలో చేపలు, రొయ్యలు, అదేవిధంగా ప్రతి ఒక్క భారతదేశంలో రైతుకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతుకు కష్టాలనే లేకుండా కేసీఆర్ గారు చేసిర్రు. అది నీళ్ళతోటి, నీళ్ళ రైతులకు ఏం కావాలో అది కూడా చూసిర్రు. ఇక నిధులు వచ్చేసి తెలంగాణ రాష్ట్రము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా భారతదేశంలో రాష్ట్రాలన్నీ అభివృద్ధి అంటే తెలంగాణ వైపు చూసినాయి. అంటే అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎలా చేస్తుర్రు, ఆ విధంగా దేశంలో ఉన్న రాష్ట్రాలు కూడా అభివృద్ధి వైపు పనిచేయాలని తెలంగాణ రోల్ మోడల్గా అనుకున్నారు. ఏది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రే ఆయన మోడల్ గుజరాత్ అంటుండు, మోడీ అంటుండు, చంద్రబాబు అంటుండు. అంటే తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణలో ఉన్న అభివృద్ధిని పక్కకు నెట్టి ఆయన స్వప్రయోజనాల గురించి వేరే పార్టీలతో కలిసిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తాడు. ముఖ్యంగా నీళ్లు, మన రైతులకు నీళ్లు కావాలని కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టే, తర్వాత రంగారెడ్డి ఈ ప్రాజెక్టులు చూసినాం మనం. పాలమూరు రంగారెడ్డిలో రీసెంట్గా ఇంతకుముందు బనకచెర్ల అన్నాడు. బనకచెర్ల అది గోదావరి బేసిన్ నుంచి బనకచెర్లకు వాటర్. అది మనం కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు పర్మిషన్ వచ్చిందనే పేరు కూడా తెలియకుండా అంత ముద్దు నిద్రపోయింది. కానీ దానికి టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ, హరీష్ కానీ, ఇతరు వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు పర్మిషన్ వచ్చింది అని చెప్పిందే బీఆర్ఎస్ పార్టీ. అంటే తెలంగాణ గురించి చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్కి ఏమైనా ఎంతసేపు అధికారంలో ఎవరితో దోస్తానం ఉంది తప్ప తెలంగాణ అభివృద్ధి అనేది వాళ్ళకు పట్టలేదు. ఆ బనకచెర్లది దాన్నే మేము తీసుకొస్తే కూడా నీళ్ళ మంత్రి ఉత్తమ్ గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు లేదు బనకచెర్లకు పర్మిషన్ రాలేదన్నాడు. అంటే స్వయాన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రి ప్రెస్ మీట్ పెట్టి బనకచెర్లకు మాకు పర్మిషన్ వచ్చింది అన్నాడు. పర్మిషన్ వచ్చిందంటే ఢిల్లీలో అన్నప్పుడు తెలిసిపోయింది. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏంటని తెలిసిపోయింది. దాని కొరకు పనిచేసింది కూడా మేమే. అదేవిధంగా ఇప్పుడు పేరు మార్చారు. రీసెంట్గా నల్లమల్ల సాగర్ అని పెట్టిండు. నల్లమల్ల సాగర్ అని పెట్టి కృష్ణా బేసిన్లో మనకున్న వాటా దాదాపు 45% నాగార్జున సాగర్కు, 21% మహారాష్ట్ర, 12% కర్ణాటకకు. అంటే ఒకవేళ వాటరు కృష్ణా బేసిన్ నుంచి తీసుకపోతే సార్
మీరు తప్పు చెప్తారు. తప్పు చెప్తలేనండి, తప్పు చెప్తలేను. తప్పుంటే మీరు మాట్లాడవచ్చు. సరే చెప్పనివ్వండి, తర్వాత ఏదైనా కరెక్షన్స్ మీరు చెప్తారు. అట్ ద సేమ్ టైం రామ్మోహన్ రావు గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా కరెక్షన్స్ చేస్తారు. తప్పు అనేది లేదు. మీకు నచ్చకపోతే నచ్చకపోవడం కాదండి. మీరు పర్సెంటేజ్లు తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కాదు అంటున్నా, తెలంగాణ 40% అంటుంది. ఎట్లా కర్ణాటక మహారాష్ట్ర చెప్తూ తెలంగాణ చెప్తున్నారు. మీకు దేశం దేశం రాష్ట్రం గురించి తెలియదు. మీకు పర్సెంటేజ్ చెప్పండి. చెప్తున్నాను. సమైక్య రాష్ట్రానికి 811 కృష్ణా మీరు టీఎంసీలో చెప్పండి. టీఎంసీలో చెప్తున్నాను. చెప్పండి టోటల్ టీఎంసీ ఎంత? 75% దీని మీద డిపెండెన్సీ మీద సమైక్య రాష్ట్రానికి. కృష్ణా నది నుంచి ఏ వాటర్ అయినా కానీ నీకు ఆంధ్ర తీసుకుపోయినప్పుడు 45 టీఎంసీలు నాగార్జున సాగరు, 21 టీఎంసీలు మహారాష్ట్ర, 14 టీఎంసీలు కర్ణాటక. అట్లా ఉండదండి. రాష్ట్రానికి ప్రాజెక్టు తెలుసుకోండి. తెలుసుకో. రాష్ట్రాల వారీగా ఒక విషయం మన దగ్గర ప్రాజెక్ట్ చెప్తుండు, చెప్తుండు. రామారావు గారు మాట్లాడండి. రామారావు గారు మాట్లాడుతారు. నిన్న రామారావు గారు మాట్లాడుతారు. నేను లాస్ట్ మాట్లాడతా. కానీ వివాదం అది కాదు, నేను చెప్తాను. ఎందుకంటే మనం మాట్లాడేది వేరేది, వివాదం నీటి దాని మీద పోతుంది. ఇష్యూ కూడా అది కాదు కాబట్టి నేను అదే దాని మీద ఎక్కువ వెళ్ళకండి. రామ్మోహన్ గారు, విజయసాగర్ గారు పార్టీ గురించి నేను చెప్పింది ఏంటంటే నిధులు నియామకాలలో నీళ్లకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది చెప్పదలుచుకున్నా. నిన్న హరీష్ రావు గారు అవి చెప్తాం, మనం మాట్లాడుకున్నాం. నేనేమంటున్నాను, ఇయర్ రౌండ్ అప్ మాట్లాడుతున్నాం కాబట్టి మేము చెప్పేది తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, టిఆర్ఎస్ పార్టీ ఎట్లా చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, బీజేపీ ఏం చేసినా చెప్పాలి. ఇప్పుడు 45 టీఎంసీలు, 21 టీఎంసీ, 14 టీఎంసీలు అనేది వాటా ఉన్నాడు. ఇప్పుడు బంకచెర్ల ఉన్నది. బంకచెర్ల నుంచి నీకు నాగార్జున సాగర్ బేసిన్ నుంచి రాయలసీమకు నీళ్ళు తీసుకుపోవాలంటే 45 టీఎంసీలు నాగార్జున సాగర్ వాటా, 21 టీఎంసీలు మహారాష్ట్ర, 14 టీఎంసీలు కర్ణాటక. టీఎంసీల లెక్క తర్వాత మాట్లాడుకుందాం, డీటెయిల్ గా తర్వాత. ఇది అర్థమైంది. గోదావరి నీటి విషయంలో అన్యాయం జరుగుతుంది ద్వారా వాళ్ళు 90 టీఎంసీ వాడుకుంటున్నందుకు ఇది విషయం. అది మీకు దీని మీద అవగాహన లేదు. నేను చెప్పేది వినాలి. మీరు నవ్వు కాదు. గోదావరి బేసిన్ నుంచి వాటర్ తీసుకుంటే మనం చెప్పుకున్న 45 టీఎంసీ, 21 టీఎంసీ, 14 టీఎంసీ రాదు. కానీ కృష్ణా బేసిన్ నుంచి తీసుకున్నప్పుడు ఇది వర్తిస్తుంది. ఎందుకంటే బచావతు అవార్డు చెప్తుంది. 299 టీఎంసీ తెలంగాణ, 12 టీఎంసీ ఏపీ. మీకు 811 మొత్తంలో 299 తెలంగాణ, 510 ఆంధ్రప్రదేశ్. విషయాల గురించి మాట్లాడితే డిబేట్ మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. ఓన్లీ మీద వదిలేసేయండి. ఇప్పుడు మీరు చెప్పాలని ఒక విషయం ఆయన కాదు కదా. 811 టీఎంసీలు అనేది నాగార్జున సాగర్ లో ఉన్న టీఎంసీలలో 299, తెలంగాణకు 512, ఆంధ్రప్రదేశ్ కు. చర్చ వేరే పెట్టుకుందాము, చర్చ వేరే పెట్టుకుందాం. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరిగింది. మిగిలిన విషయాలు అదే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక హైడ్రా అని పేదల ఇల్లు కూల్చారు. మరి అదే పక్కనున్న కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, చెరువు పక్కన ఉన్నాయి, మరి వాళ్ళ ముట్టుకోలేదు. అదే పారిశ్రామిక వాడాల పేరుతోటి 2,980 ఎకరాల భూమిని అప్పనంగా దోషిపెడుతున్నారు. సరే కాంగ్రెస్ దోస్తుల పారిశ్రామిక వాడలకు ఎవరికి అనేది అది పక్కకు పెడదాం. చాలా తెలివిగా వేరే పార్టీల గురించి మాట్లాడుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీకి 2025వ సంవత్సరంలో జరిగినవి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఏం అడుగుతున్నాం చెప్తున్నాం. మేము నీళ్లు నిధులు ఏదైనా నియామకాలైనా తెలంగాణ రాష్ట్రం వరకు పనిచేసినాం. కానీ కాంగ్రెస్ బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని పక్క పెట్టి భారతదేశంలో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఈ తెలంగాణ గురించి వాళ్ళు మాట్లాడతలేరు. మేము నీళ్ళలో సక్సెస్ అయినాం, నిధులలో సక్సెస్ అయినాం, ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చినాం. సార్ వాళ్ళు వచ్చి నియామక పత్రాలు ఇచ్చాం, అంతకుముందు మేము ఇచ్చినాం. అది కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయింది. అదేవిధంగా బీజేపీ కూడా ఫెయిల్ అయింది. కానీ కనీసం ఈసారైనా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళతో చంద్రబాబుతో దూస్తానం పక్కన పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు ఎట్లా జరగాలి. తెలంగాణ రాష్ట్రం 317 జీవో ఇచ్చింది. 95% ఓన్లీ జిల్లాలలో లోకల్ ఉద్యోగాలు. అసోంటి పక్కన పెట్టకుండా అమలు చేస్తూ మళ్ళీ పక్క రాష్ట్రాలకు ఎట్లా ఉద్యోగాలు తీసుకురావాలి,
ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎంఓలో ఉన్న వాళ్ళని మన తెలంగాణ రాష్ట్రం తీసుకొని వాళ్ళ ఉద్యోగాలలో పెట్టి తెలంగాణకు నష్టం చేసే పనులు వాళ్ళు మానుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ 2025లో కేసీఆర్ గారు ప్రజలలోకి వచ్చిర్రు, అసెంబ్లీకి వస్తుర్రు. 2025 మొత్తంలో ఎన్నిసార్లు వచ్చారు కేసీఆర్ గారు జనాలు? వారు అసెంబ్లీకి వచ్చినా రాకున్నా అసెంబ్లీ అనట్లేదు, కనీసం మీరన్న ఆ జనాల్లోకి ప్రజలలో కేటీఆర్ కానీ, హరీష్ కానీ, ఇంకా మా జీవన్ రెడ్డి కానీ, లేకుంటే నిరంజన్ రెడ్డి కానీ, లేకుంటే జగదీష్ రెడ్డి కానీ ప్రతిరోజు అనునిత్య ప్రజలతో పనిచేస్తారు. కేసీఆర్ గారు దేశంలో జరుగుతున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయాలనేది వారు ఏం చేయాలని పరిశీలిస్తున్నారు. దాంట్లో కూర్చొని పరిశీలిస్తారు. ఎట్లయినా కూర్చుంటారు, పని అనేది ఏమైనా జరుగుతుంది. మీ లెక్క ఎంతసేపు దేవుడు 2,000 మంది స్నానాలు చేసిర్రు, ఎవరండి దేవుడు ఉండే ఎవరు నమ్మకం వాళ్ళది. ఎంతసేపు దేవుడు నమ్మకం ఇదేనా అభివృద్ధి అనేది పట్టదు మీకు. మీ దేశం అభివృద్ధి ఇదేనా? తెలంగాణ గురించి మీకు సంబంధం వాళ్ళకి సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 2025 టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లు మేము వాళ్ళేమి వీళ్ళేమి మేము గెలవలేదు, కానీ పర్సెంటేజ్లో పెరిగినాము. మొన్న 24 గెలవ 25కి వచ్చాక మేము సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు 4,000 పైచిలకు సర్పంచ్లు గెలిచినాం. జూబ్లీస్ లో కూడా అందరు ఒకటైనా కానీ మేము సరే 25,000తో ఓడిపోయి 24,000 కోల్పోయినాం. సిటీ స్థానం కాదండి, జూబ్లీస్కి వచ్చాక బీజేపీ, ఎంఐఎం, కమ్యూనిస్టు, కాంగ్రెస్ చంద్రబాబు మీరు ఒకటి కాలేదా? అంటే జూబ్లీస్ ఎలక్షన్ రాగానే నాగార్జున పెట్టిన కేసు ఎట్లా పోయిందండి? కాంప్రమైజ్ అంటే కూర్చొని కాంప్రమైజ్ చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ, ఎంఐఎం, కమ్యూనిస్టులు అన్ని. అది పక్కన పెడతాను సరే. ఏదైనా కూడా ఉప ఎన్నికలు అంటే గెలుపోవటంలో వస్తానే ఉంటే పోతానే ఉంటే అది వేరే విషయం. కానీ ముఖ్యంగా మనం కవిత గారి గురించి మాట్లాడుకోవాలి. కవిత గారు సరే వారు స్వతహాగా కొత్త పార్టీ పెట్టుకుందా లేకుంటే వేరే ప్రోద్బలం ఉందా సరే ఆమె ఇష్టం. భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ పెట్టుకుంది. ఆమె కూడా మీ పార్టీ నుంచి ఎందుకు పోయింది అన్నది కావాలి. ఆమె పార్టీ పెట్టుకుంటుందా లేదా తర్వాత పార్టీ పెట్టుకోవాలని పోయింది. పార్టీ పెట్టుకోవాలి, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఆమెను బహిష్కరించారు. ఆమె వెళ్ళిపోలే, బహిష్కరించారు. సరే బహిష్కరించారు కానీ పోయింది, పోదాం అనుకుంది. అలా తప్పే ఉంది. నేను తప్పు గురించి మాట్లాడలేదు. ఆమె పోలేదు, రాజా సింగ్ ఆయన వెళ్ళిపోయాడు, కవిత నుంచి రాజా సింగ్ పోయింది, ఆయన రాజీనామా చేసిపోయాడు. కాంగ్రెస్ తిరుమార్ మల్లన పోయిండు, మా పార్టీ నుంచి బహిష్కరణ, ఇదే రాజీనామా. రైట్. సరే రామ్మోహన్ రావు గారు, ఓవరాల్గా 2025 సంవత్సరంలో 3 పార్టీలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పనితీరు, వాళ్ళ గ్రాఫ్, వీటితో పాటు మేజర్గా పొలిటికల్ సంబంధించి ఎలాంటి కీలక పరిణామాలు జరిగాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి మీ విశ్లేషణ. విజిత గారు మీకు అట్లాగే కాస్పా శ్రీనివాసరావు గారికి, మిత్రులు రామరెడ్డి గారికి